వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ హాష్మి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాజ్యాంగ విలువలకి ముప్పు తెచ్చిన వక్ఫ్ సవరణ, మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులపై ప్రత్యక్ష దాడి, జమాతే ఇస్లామీ హింద్ సయ్యద్ సాదతుల్లా హుసేని. గాజాలో ఇజ్రాయెల్ ఎడతెగని బాంబు దాడులు, బందీలకు ప్రమాదకరం అన్న హమాస్. విద్యా వ్యవస్థ బలోపేతానికి కొత్త రోడ్ మ్యాప్, సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభలో వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం పొందడాన్ని జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుసేని తీవ్రంగా ఖండించారు. దీనిని మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులపై స్పష్టమైన దాడి అని అభివర్ణించారు. ఈ చట్టం ఆమోదం వివక్షతో కూడుకున్నది, ఎందుకంటే ఇది ముస్లింలు తమ మతపరమైన ఆస్తులను నిర్వహించడంలో స్వయం ప్రతిపత్తిని హరింపచేస్తుంది. అయితే ఇతర వర్గాల మతపరమైన ట్రస్టులు మాత్రం ప్రభావితం కావు. అంతేకాదు, వక్ఫ్ చట్టం 1995లో భారీ మార్పులు తీసుకొస్తుంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా పెంచుతుంది. ఇది మతపరమైన మైనార్టీలను వారి స్వతంత్ర మత సంస్థలను నిర్వహించే హక్కులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను బలపరుస్తుందని జమాతే ఇస్లాం హింద్ అధ్యక్షుడు పత్రికల్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంటరీ చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యుడు చేసిన తప్పుదారి పట్టించే వాదనలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో చెప్పినట్లుగా వక్ఫ్ బోర్డు చార్టీ కమిషనర్తో సమానం కాదని ఆయన పేర్కొన్నారు. అలాగే హిందూ, సిక్కు ఎండోన్మెంట్ల కోసం అనేక రాష్ట్రాలు ప్రత్యేకమైన చట్టాలు కలిగి ఉన్నాయని, నియంత్రణ, పర్యవేక్షణ అధికారులు సంబంధిత మతవర్గాలకు మాత్రమే చెందుతాయని సాదతుల్లా గుర్తు చేశారు. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి చట్టంలో ఎటువంటి నిర్దిష్ట చర్యలు లేవు. బదులుగా ముస్లిమేతర సభ్యులు చేర్చడం, ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారులు నియంత్రణను బదిలీ చేయడం సమస్యను పరిష్కరించదు. వాస్తవానికి చారిత్రాత్మకంగా వక్ఫ్ వ్యవహారాల్లో అవినీతి, దుర్వినియోగానికి అనవసరమైన రాజకీయ అధికార జోక్యం ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, వినియోగదారుని బట్టి వక్ఫ్లో మార్పులను అనుమతించడం, కొత్త వక్ఫ్లపై నిర్బంధ షరతులు విధించడం వంటి నిబంధనలను కూడా ఆయన విమర్శించారు. వాటిని ముస్లిం సంస్థల్లో బలహీనపరిచే ఉద్దేశపూర్వకంగా ప్రయత్నంగా అభివర్ణించారు. లౌకికవాదాన్ని సమర్థిస్తున్నాయని చెప్పుకుంటూనే ఈ రాజ్యాంగ విరుద్ధమైన చట్టానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల వల్ల జమాత్ అధ్యక్షుడు తీవ్ర నిరాసక్తత వ్యక్తం చేశారు. ఈ కపటత్వం చరిత్రలో రాజకీయ అవకాశవాదం మోసానికి చెత్త ఉదాహరణగా నిలిచిపోతుందని సయ్యద్ సాదతుల్లా హుసేని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26, 29ని ఉల్లంఘించే ఈ చట్టాన్ని సవాలు చేయాలని ప్రతిపక్ష నాయకులు, లౌకిక శక్తులు, న్యాయ నిపుణులు ఆయన అభ్యర్థించారు. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇతర ముస్లిం సంస్థలను ప్రకటించిన దేశవ్యాప్త నిరసనను ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ అన్యాయమైన రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని రద్దు చేయడానికి అన్ని చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య మార్గాలను అనుసరిస్తానని జమాత్ అధ్యక్షుడు సయ్యద్ సాదతుల్లా హుసేని నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ బాంబు దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దాడులు ఇలాగే కొనసాగితే అక్కడ ఉన్న బందీలు చాలా ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టిస్తుందని హమాస్ తెలిపింది. జీవించి ఉన్న బందీలలో సగం మంది సైన్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్నారని మిలిటెంట్ సంస్థ ప్రతినిధి హెచ్చరించారు. జీవించి ఉన్న ఇజ్రాయెల్ బందీలలో సగం మంది ఇజ్రాయెల్ సైన్యం ఇటీవల రోజుల్లో ఖాళీ చేయమని కోరిన ప్రాంతాల్లోనే ఉన్నారు అని హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబు ఒబేదా ఒక ప్రకటనలో తెలిపారు. వీరిని బదిలీ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము, కానీ ఈ పరిస్థితి వారి ప్రాణాలకు అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇది ఇలా ఉండగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడుతూనే ఉంది. గాజాలోని దక్షిణ ప్రాంత ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం జరిపిన దాడిలో 17 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. భవనాలు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు. హమాస్ కట్టడి చేసేందుకు మరో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలని నెతన్యాహు ప్రభుత్వం పథక రచన చేసింది. ఇందులో భాగంగా పాలస్తీనియన్లను నివాసాలు వదిలివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాలస్తీనా ప్రజలు భయభ్రాంతిలో గురి చేసేలా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుంది. అక్కడే ఉన్న వారిని వెళ్ళగొట్టేందుకు ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం ఆ ప్రాంతంలోనికి ప్రవేశించాయి. గాజాలోని వేర్వేరు ప్రాంతాలపై గురువారం ఇజ్రాయెల్ చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో 14 మంది చిన్నారులు, కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఆచరణీయమైన పాలసీ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి విద్యా కమిషన్ను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ICCCలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ
క్షేత్రస్థాయి పరిస్థితులను అనుగుణంగా ఆచరణ సాధ్యంగా పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు ప్రారంభించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీటిలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు, అమ్మ ఆదర్శ కమిటీలను తిరిగి ఏర్పాటు చేయడం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లను సకాలంలో పంపిణీ చేయడం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు ఇందులో భాగంగా ఉన్నాయని సీఎం అన్నారు. అంతేకాదు విద్యాభ్యాసం, ఉపాధి సామర్థ్యం మధ్య అంతరాన్ని తగ్గించడానికి యంగ్ ఇండియా స్కిల్ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని రాష్ట్రం యోచిస్తుందని విషయం సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రారంభ దశలో అందించే విద్య ప్రధానమని, దీనికోసం అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల స్థాయిలో అవసరమైన సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఈ మేరకు తీసుకురావాల్సిన మార్పులపై సామాజికవేత్తలు, వివిధ సంఘాల నిపుణులు చర్చించి మెరుగైన విధాన పత్రం రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యా కమిషన్ చైర్మన్ ఎం మురళి క్షేత్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, విదేశాల్లో ఉన్న నమూనాను ఆయన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్స్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, గతంలో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు విద్యార్థుల్లో సృజనాత్మకతను ఎలా తగ్గించాయో విశ్లేషణాత్మకంగా వివరించారు. విద్యా వ్యవస్థలో మార్పులు నిమిత్తం పరీక్షా విధానాన్ని మార్చాలని, తరచుగా పాఠశాల తనిఖీలు విద్యార్థుల జీవన నైపుణ్యానికి తీసుకురావాల్సిన చర్యలను ఆయన ప్రతిపాదించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. వర్తమానం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.